పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు. మీ పాదాల దగ్గర ఉన్నావు నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడువు. మనుషులంగా మాలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. ఎన్నోసార్లు మీరు మాట్లాడుతూ వస్తున్నప్పటికీ కృంగిపోతున్న పరిస్థితులు ఎన్నో ఇంకా మాలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని మీరు లక్ష్య పెడితే ఈ దినము మేము ఉండలేని వారం. కానీ మమ్మల్ని ప్రేమిస్తూ అనుదినము మా ఎడల మీకు నూతనమైన వాత్సల్యతను మా ఎడల కలగజేస్తూ మమ్మల్ని నశించిపోనీయకుండా సజీవులుగా ఉంచుతూ తిరిగి మరొకసారి మరొక నూతన నెలలో మీ పాదాల దగ్గర, ప్రాముఖ్యంగా మీ శరీరం, మీ రక్తంలో పాలు పొందులు పొందే ఈ దినమందు ప్రభువా, మీరు మాతో మాట్లాడబోతుండగా నీ మాట కొరకు కనిపెట్టుకుంటున్నాం. నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుందని, మీ మాటే మమ్మల్ని ఆదరిస్తుందని, మీ మాటే మమ్మల్ని సరిచేస్తుందని ప్రభా, సంపూర్ణంగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఈ దినం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ మీరే పొందుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలోంచి దేవుని మాటలు మనం చూసుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసును అగుటకును నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాదు. చాలండి. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక, ఆమెన్. యేసుక్రీస్తు వారు మరి ఆయన సువార్తను అందిస్తున్నటువంటి దినములలో 3.5 సంవత్సరాలు మరి సువార్త పనిలో ప్రభు ఉన్న దినముల్లో మరి ఒక వ్యక్తి అంట పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాలుని ఈ విధంగా అడిగాడంట, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవడానికి నేనేమి చేయవలనని ఆయన అడిగాడంట. జాగ్రత్తగా గమనించండి. ఈ దినము మన భక్తి, మన విశ్వాసం, మన ఆరాధనలు, జరుగుతున్న ఆరాధనలు, ప్రభు దగ్గరికి మనం రావడం యొక్క ముఖ్య ఉద్దేశం, మన లైఫ్ ఒక అంతిమ గోల్ ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే నిత్య జీవానికి మనం ఏమవ్వాలి? వారసులు కావాలి. ఒకవేళ అది కాకుండా ఈరోజు ఇంకా వేరే ఏదో అవసరంతో మీరు ఇక్కడ కనుక కూర్చొని ఉంటే, మీ అందరితో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ఒకవేళ నువ్వు కోరుకొని అనుకొని వచ్చిన దానికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది నిత్య జీవం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఒక చిన్న వైరల్ అయినటువంటి ఒక వ్యక్తి గురించి నేను చదివాను. ఇతను జొమాటోలో పనిచేస్తున్నాడంట. జొమాటోలో పనిచేస్తుంటే ఒకరోజు ఫుడ్ డెలివరీ, మీరు కూడా చదివే ఉండొచ్చు బహుశా, ఫుడ్ డెలివరీ చేయడానికి మరి తన కింద ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో వాళ్ళకి రావాల్సిన ఐటమ్స్ అన్నీ రాలేదు, ఒక ఐటమే వచ్చింది. వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఏంటి ఇలాగా అని కంప్లైంట్ చేసినప్పుడు ఈ వ్యక్తి రెస్పాండ్ అయ్యి వెనువెంటనే మరి మళ్ళీ వారికి రావాల్సిన దాన్ని వారికి అప్పగించాడంట. అతని పేరు నేను చదివాను, శ్రీపాల్ గాంధీ.
అయితే ప్రత్యేకంగా ఆ వ్యక్తి గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినాలి. ఆ వ్యక్తి మళ్ళీ మీకు డెలివరీ ఛార్జెస్ ఇస్తాము, అడిషనల్గా ఛార్జెస్ ఇస్తాం, మళ్ళీ ఆ రావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించండి అన్నప్పుడు ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా చాలా నిజాయితీగా ఎవరైతే ఆర్డర్ చేశారో వారికి ఇవ్వడం జరిగిందంట. ఆయన గురించి డిస్కషన్ వచ్చింది, ఏంటి ఇంత నమ్మకంగా మళ్ళీ ఇంత సర్వీస్ అందించాడు అని అతనితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, అతను పంచుకున్న విషయం, ఒకప్పుడు అతని నెల జీతం 1,25,000 సంపాదించే వ్యక్తి అంట. అతను 1.25 1,25,000 జీతం సంపాదించే జాబు, మంచి పొజిషను, మంచి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితులన్నీ తారుమారైపోయి ఏ స్థితికి తను వచ్చాడు అంటే జొమాటోలో డెలివరీ దగ్గరికి రావడం జరిగింది. అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా లైఫ్ అంతా తారుమారు అయింది. ఒకప్పుడు 1.25 అనగా 1,25,000 సంపాదించే జీతగాడినైనటువంటి నేను ఈరోజు డెలివరీ దాంట్లో, అది కూడా తన పరిస్థితుల్లో చిన్నాభిన్నమైనప్పుడు స్ట్రెస్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక జాబ్ అంటూ దొరికింది, దాంట్లో నేను జాబ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి అలా ఉన్నటువంటి నేను ఈరోజు ఇలా ఉన్నానని కంప్లైంట్ చేయట్లేదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా నేను సంతోషంగానే ఉన్నాను అని పంచుకున్నాడంట. దాన్ని ఎవరో విన్నారు, దాని గురించి వైరల్ చేశారు. అయితే వినండి, నేను అంత లోతుల్లోకి వెళ్ళి చెప్పలేదు, కాకపోతే అతని ద్వారా మనం నేర్చుకునేటటువంటి 2 విషయాలు ఉన్నాయి. నేను నేర్చుకున్నటువంటి 2 విషయాల్లో ఒకటి, పరిస్థితులు ఎప్పుడైనా తారుమారు అవుతాయి. రెండవది, ఏ పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉండగలడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది బైబిల్లో కూడా ఉంది. ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని భక్తుడైనటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట మన దాకా ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు అంటే, పరిస్థితులను తారుమారవుతున్నటువంటి 7 దినాల్లో, ఎందుకంటే ఎంతో ఆర్భాటంగా బ్రతికిన వారు, ఎంతో ఆనందంగా బ్రతికిన వారు పడిపోయిన వారు ఉన్నారు, కృంగిపోయిన వారు ఉన్నారు. మరి అలాగే అసలు జీవితం మీద నిరాశ చెందిన వారు కూడా ఉన్నారు నేటి దినాల్లో. కానీ ఒక సత్యం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతి ప్రాముఖ్యమైనది ఈ భౌతికమైనటువంటి పరిస్థితులే కాదు, దానికి మించి నీకు కావాల్సింది ఏమిటి అంటే నిత్యజీవం. ఎందుకు అంటారా, ఒకవేళ ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా ఏ రోజు కూడా పోషించబడకుండా నువ్వు ఉండలేవు, కానీ ఒకరోజు శాశ్వతమైన దాన్ని నువ్వు పొందుకోకపోతే నిత్యము కూడా ఆ సంతోషానికి దూరమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. దాని నుండి తప్పించడానికి దేవుడు ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని దేవుడు మన ముందు తీసుకొస్తున్నాడు. అదేంటంటే, నిత్య జీవానికి మనం ఏమవ్వాలి అంటే వారసులము కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం, నిత్య జీవానికి ఎవరు వారసులు. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట, ఎవరు వారసులు? నిత్య జీవానికి ఎవరు వారసులు? సరే, వాక్యంలోంచి చూద్దాం. నిత్య జీవానికి ఎవరు వారసులు కాగలరు అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుంటే, విశ్వసించువాడే. చెప్పండి ఎవరంట? నీ పక్కన చెప్పండి, ఎవరు నిత్యజీవం గలవాడు? మళ్ళీ చెప్పండి, ఎవరు? అక్క ఎవరు?
విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. దాన్ని ఆయన అక్కడితో ఆపేయలేదు. జీవాహారమును నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుడు వినాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు స్వయాన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధకుడా నేను నిత్య జీవానికి ఎలా వారసుని కాగలను అన్న ఒక ప్రశ్న మన మదిలో ఉంచండి. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నిత్య జీవానికి ఎవరు వారసులు అంటే విశ్వసించువాడే నిత్య జీవానికి వారసులు. దానికి ఆయన జ్ఞాపకం తీసుకొచ్చినటువంటి మాట ఏంటంటే ఆహారం. ఒక వ్యత్యాసం చెప్పాడు, ఒక ఆధారపూరితమైనటువంటి మాటని చెప్పాడు. అక్కడ ఒక వ్యత్యాసం ఏంటంటే, ఒక ఆహారం దొరికింది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఏ ఆహారం అది? మన్నా. వినాలి తమ్ముళ్ళు, అన్నలు వినండి. మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు పెడుతున్నటువంటి ఆర్తధ్వని విన్నాడు. వారు మొరను విన్నాడంట, వారి ఏడుపులు విన్నాడంట. విన్నటువంటి ఆ దేవుడు ఆ మొరను రాయబడినటువంటి మాట ఏంటంటే లక్ష్య పెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక శుభ సందేశం చెప్పనా? దేవుని ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు అంటే, దేవుడంటే ఎరగనటువంటి ప్రజలు, కానీ తమకొక వాగ్దానం అయితే ఉంది. తమను విడిపించడానికి దేవుడు వస్తాడని, దేవుడు సహాయం చేస్తాడని ఒక సత్యం మాత్రమే వారికి తెలుసు. దాని కొరకు వారు మొరపెడుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు. ఆ మూలుగుతున్నటువంటి ఆ మూలుగులు ఎవరు విన్నారు అంటే దేవుడు విన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ఈ మాట నాకు గొప్ప ధైర్యాన్ని, గొప్ప సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎందుకని అంటారా? కారణం ఏంటంటే, నిన్ను ఎవరు లక్ష్య పెట్టకపోయినా నిన్ను లక్ష్య పెట్టడానికి నువ్వు నమ్మినటువంటి దేవుడున్నాడు. ఈరోజు భారభరితమైనటువంటి హృదయాలతో అనేక మంది ఉన్నారు. వినాలి. అనేక మంది వారి యొక్క పరిస్థితులను నీ ముందే జ్ఞాపకం చేశా. ఎప్పుడు ఎలా తారుమారవుతుందో తెలియనటువంటి దినాలు, ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియనటువంటి దినాలు. నేను బలవంతుణ్ణి అనుకోవడానికి లేదు, నేను జ్ఞానవంతుణ్ణి అనుకోవడానికి లేదు, నాకు ఎంతో బలగముంది అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియని దినాలు. అలాంటి దినాల గుండా వెళ్తున్నటువంటి నీవు, నీ పరిస్థితులు తారుమారైనా, ఒకవేళ నువ్వు అనుకున్న విధానంలో నీ జీవితం నడవకపోయినా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు మొరపెడితే నీ ప్రార్థన వినడానికి, నిన్ను లక్ష్య పెట్టడానికి, నీ కన్నీరు చూడడానికి, నీ కన్నీరు తొడవడానికి ఎవరున్నారు అంటే మన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, చాలామంది ఏం చేస్తారు అంటే మొరపెట్టాల్సిన ఆయనకు మొరపెట్టరు, వెతకాల్సిన ఆయన వెతకరు, అడగాల్సిన ఆయన అడగరు, సమీపించాల్సినటువంటిని సమీపించరు. వారి స్థితి ఎప్పుడు అలాగే ఉంటున్నప్పుడు ఇంకా పైపచ్చు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు, మనుషుల మీద నిందలు వేస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు సొల్యూషన్ ఏదైనా దొరుకుద్ది అంటే అది ఒకే ఒక స్థలం, అది దేవుడి దగ్గర మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఏం చేశాడు ప్రభు? దేవుడంట ఆ మాట విన్నాడంట, వారు లక్ష్య పెట్టాడంట. మోషే అనే ఒక వ్యక్తిని లేపాడు, ఆయన నడిపించాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడి నుండి విడిపించాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? ఐగుప్తులో తెగుళ్ళు పుట్టించాడు.
ఏ తెగుళ్ళైతే ఐగుప్తునంతా అల్లాకొల్లాలం చేస్తుంటే తన ప్రజలను మాత్రం గోషెను అనే ప్రాంతంలో క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతకరుడో తెలుసా? ఏమండి, మనకు బయటికి వెళ్ళామనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, అందరి మీద పడుతుందా మన మీదే పడుతుందా చెప్పండి? అందరి మీద పడుతుంది కదా. ఎండలోకి వెళ్ళామనుకోండి, అందరి మీద ఉంటుందా మన మీదే ఉంటుందా? అబ్బబ్బబ్బబ్బా శిష్యు అనుకుంటాం కదా మనం. ఏమండి, అది అందరికీ ఉంటుందా మనకు కూడా ఉంటుందా? అందరికీ ఉంటుంది. మరి తెగుళ్ళు పుడితే అందరికీ పుట్టాలి కదా. మరి వీళ్ళు ఎలా క్షేమంగా ఉండగలిగారు అంటే అదే దేవుని యొక్క కాపుదల. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే దేవుని యొక్క సంరక్షణ. తన ప్రజల విషయంలో దేవుడు తీసుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధది. అందుకే ఎన్నో మరణ వార్తలు వినబడుతున్నప్పటికీ కూడా, చిన్న చిన్న ప్రమాదాలకే ప్రాణాలు కోల్పోతున్న దినాల్లో కూడా మనం ఎలా క్షేమంగా ఉండగలుగుతున్నామంటే కారణం అది దేవుని కాపుదల మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, అక్కడే మనం గమనిస్తే, మరి మనం గమనించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. 6 నెలల మీద దేవుడు నడిపించాడు, తన ప్రజల్ని నడిపించాడు. కానీ అదే ఎర్ర సముద్రంలో అదే నీటి పాయలో ఎవరిని ముచ్చి శత్రు శాసనం లేకుండా చేశాడంటే, శత్రువు అనేవాడు లేకుండా అదే నీటిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మోషే యొక్క పుట్టుకను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ ప్రాంతంలో పుట్టినటువంటి మగపిల్లలని తొలుచులను అందరినీ చంపేస్తూ ఉంటే మంత్రస్థానులను దేవుడు ఆజ్ఞాపించి చంపొద్దని చెప్పి, తర్వాత ఈమె దాచలేక ఇంకా లాభం లేదనుకొని ఏం చేసిందంటే వెళ్ళి ఏ నదిలో పడేసింది చెప్పండి? నైల్ నదిలో పడేసింది. విచిత్రం ఏంటో చెప్పమంటారా? అప్పుడు దాకా వీళ్ళు చంపుతున్నటువంటి ఆ పిల్లలందరినీ విసిరేయబడినటువంటి నది ఏది అంటే అదే నది. అదే నదిలో పిల్లలు చనిపోతూ ఉన్నారు. కానీ అదే నది మోషేని ఒక రాజకుమార్తె యొక్క కుమారుడుగా పెరగడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. అదే నది కదా, ప్రాంతం అదే కదా. చాలాసార్లు మనకు వచ్చేటటువంటి ఆలోచనలు ఏంటో తెలుసా? ఇక్కడ బాగోలేదండి, ఇక్కడ అన్ని నష్టాలండి, ఎక్కడికో వెళ్దాం, ఎక్కడో లాభం వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తామో తెలుసా? మన సొంత ఆలోచనలు, సొంత ప్లానింగ్స్, సొంత నిర్ణయాలు దేవుని మీద ఆధారపడకుండా మన సొంత ఆలోచనలు గుండా వెళ్తూ నష్టపాలవుతున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? నష్టం వచ్చిందని చెప్పేసి వేదన పడుతూ వస్తారు. బైబిల్లో ఇలాంటి పరిస్థితులు చవి చూసినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె ఎవరు చెప్పండి? నయోమి. దూర ప్రాంతాలని చూస్తాం. దూరం ఉన్నటువంటి అంటారు కదా, లోకల్లో ఒక సామెత ఉంది ఏంటంట, దూరంగా ఉన్న కొండలు ఎలా ఉంటాయి? నునుపుగా ఉంటాయి అంట. నునుపుగా ఉంటాయి. మాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయ్యేలేండి. అప్పుడెప్పుడో ఒకసారి ఏమండి, రూపాయికి 5 రూపాయలకి లుంగీలు వచ్చేస్తున్నాయి, చీరలు వచ్చేస్తున్నాయి అని సూరత్ దాకా వెళ్ళాం. ఎవరో చెప్పారు అక్కడ వచ్చేస్తున్నాయని. సూరత్ దాకా. అప్పుడు హిందీయే రాదు మాకు, హిందీ గురించి తెలియదు. అదే ఫస్ట్ లాంగ్ ట్రైన్ వెళ్ళడం. సూరత్కి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్తుంటే గో వాళ్ళు ఏమంటున్నారు? బయటికి వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు అంటే అసలు కొట్టు గుమ్మం కూడా ఎక్కనివ్వట్లేదు. మళ్ళీ అదే ట్రైన్లో ఆ నేల మీద ప్లాట్ఫామ్ మీద పడుకొని, ఏమంటే ఎవరో చెప్పిన మాట తీసుకున్నాం వెళ్ళాం అనమాట. నేల మీద ప్లాట్ఫామ్ మీద పడుకొని రెండో రోజు అదే ట్రైన్ వస్తే ట్రైన్ కిటకిటలాడుతుంటే వెళ్ళేటప్పుడు కిటకిటలాడుతుంది, అది వచ్చేటప్పుడు కిటకిటలాడుతుంది. మళ్ళీ వచ్చి ఇంటికి ఖాళీ చేతులతో రావడం ఇష్టం లేక మళ్ళీ ఇక్కడే వెంటనే అదే ట్రైన్కి టికెట్ తీసుకొని చీరాల్లో దిగి చీరాలకు వెళ్ళి చీరలు కొనుక్కొని వచ్చాం. ఎన్ని రోజులు వేస్ట్ అయింది చెప్పండి? ఎన్ని రోజులు వేస్ట్ అయింది? ఎంత టైం వేస్ట్ అయింది? ఎంత శ్రమపడ్డాం? ఎందుకు ఈ మాట తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు పరిగెత్తాల్సింది ఎవరి దగ్గరకో కాదు, చూడాల్సింది ఎవరినో కాదు, వెళ్ళాల్సింది ఎవరి దగ్గరకో కాదు, ఏదో నీ సొంత జ్ఞానము కాదు. చాలాసార్లు నష్టం చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే మన సొంత ఆలోచన. కానీ ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నయోమి జీవితంలో మళ్ళీ సంతోషం ఎప్పుడు వచ్చిందంటే తిరిగి బెత్లెహేమునకు వచ్చినప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు, కరువు వచ్చినా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే బోయజు.
ఈరోజు ఆ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నిటి చూస్తే అందరికీ శ్రమలు ఉన్నాయి. నీకు ప్రత్యేకంగా నీ కొరకే ప్రత్యేకించబడినటువంటి శ్రమ లేదు. కానీ ఆ శ్రమల్లో నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ పక్షంగా ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సరే, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నామంటే, మన్నా అన్న మాట దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఇన్ని అద్భుతాలు చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి ఆ ప్రజలు దేని విషయంలో సనిగారు చెప్పండి? ఆహారం విషయంలో. దేని విషయంలో సనిగారంటే ఆహారం విషయంలో. నీ కళ్ళ ముందు తెగుళ్ళు చూసావుగా, నీ కళ్ళ ముందు ఫరో రాజు కుమారుడు చనిపోయాడుగా. అంటే ఒక కోటలో ఉన్న వ్యక్తి కూడా చనిపోగలిగినంత తెగులు కల్పించినప్పుడు నీవు మాత్రం ఎలా క్షేమంగా వచ్చావని ప్రజలు ఆలోచించాలిగా. ఆలోచించారా? ఆహారం దగ్గరకు వచ్చేసరికి ఏం చేశారండి? సనిగారు. చాలాసార్లు మన అనుభవాలు కూడా ఇలాగే ఉంటాయి. ఏంటో తెలుసా, ఒకానొక స్థితిలో, ఒకానొక పరిస్థితుల్లో, అసలు మనం గురి గమ్యం లేనటువంటి దినాల్లో ఎవరో ఒకరి మాట విని ఏ సేవకుడో సేవకురాలో, లేకపోతే ఒక ఫలానా సహోదరియో ఫలానా సహోదరుడో, ఏ అమ్మ ద్వారానో అక్క ద్వారానో అన్న ద్వారానో దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గరకు వస్తూ ఉంటాడు, తన మాటను పంచుతూ ఉంటాడు. అలా పంచినటువంటి ఆ మాటలో, ఆ సువార్తలో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావే. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితం కట్టబడిన తర్వాత మొదటి దినపు అనుభవం ఎలా మర్చిపోగలిగావు? మొదటి దినంలో దేవుడు నీకు చేసిన కార్యాన్ని నువ్వు ఎలా మర్చిపోగలిగావు? అందుకే నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా, ఆయన చేసిన మేలను దేన్ని కూడా మరవద్దని భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ పరిస్థితులను జయించగలగాలి అంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే, నీ మొదటి ప్రియారిటీ, ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఏంటో తెలుసా? నిత్య జీవమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? వారు ఆహారం కోసం ఏడ్చారు, ఆహారం కోసం సనిగారు, ఆహారం కోసం పోట్లాడారు. కానీ ఆహారం తిని కూడా చచ్చిపోయారు. ఆహారం తిని కూడా చనిపోయారు. కానీ మనం యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, సాతాను కూడా ఎర వేసిందేంటో తెలుసా? స్వయాన యేసు ప్రభు వారిని శోధించడానికి సాతాను వేసినటువంటి ఎర ఏంటో తెలుసా? ఆహారమే. ఆయన బాగా ఆకలితో ఉన్నాడు, 40 దినాలు ఉపవాసం చేశాడు, శోధించబడ్డానికి అపవాది చేత కొనిపోబడ్డాడంటే అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాళ్ళను చూపించి ఆ అపవాది అడిగిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను ఏం చేసుకోమన్నాడు? రొట్టెగా చేసుకొని తినవచ్చు కదా. అంటే మనలాంటి వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళని తెలుసా? ఎంతరా, ఎంత పొగర్రా నీకు, నేనేం చేయలేను అనుకుంటున్నావా, నేనేంటో నిరూపించమంటున్నావా, నిరూపించి చూడనా అని ఏం చేసేవాళ్ళు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి, ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక మానవ విధానమైనటువంటి ఆలోచన కలిగిన వారికి, ఒక శరీరపరమైనటువంటి ఆలోచన కలిగిన వారికి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, వీళ్ళేమో ఆహారాన్ని చూస్తారు, ప్రభు ఏమో ఏం చూస్తున్నాడు చెప్పండి? దేవుడు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఈరోజు దాని కొరకు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆ మాట చదువుదాం రండి దేవుని వాక్యంలోంచి. విశ్వసించువాడే, చెప్పండి ఎవరంట? విశ్వసించువాడే నిత్య జీవమునకు ఏంటంట? నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను, కానీ ఈ ఆహారం అనగా ఇప్పుడు మనం ఈరోజు పాలు పొందులు పొందుతున్నామే, ఆయన శరీరము, ఆయన రక్తము దేని కొరకు అంటే, నువ్వు ఎన్నటికీ కూడా చనిపోయినటువంటి నిత్య జీవాన్ని నీకు ప్రసాదించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారం అది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఇంకా ఎవరైతే ప్రభువుల్లో పాలు పొందులు పొందడానికి రక్షణ అనుభవం లేని వారు ఉన్నారో వారు వినండి 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 ఇంకా నిత్య జీవానికి దూరంగా ఉన్నారు. ఇంకా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, ఏమండి ఇంకా పాపంలో జీవిస్తూ దానిలో జీవించడానికి ఇష్టపడుతూ ఎక్కడ మేము రక్షించబడి బాప్తిజం తీసుకుంటే మేము అనుభవించాలనుకుంటున్నటువంటి లోకమునకు దూరం అవుతున్నాము అని చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటున్నారో, మీరు దేనికి దూరంగా ఉన్నారో తెలుసా? నిత్య జీవానికి. నేను మాట సూటిగా అడుగుతాను, యవనస్తులు వినాలి. దేవుడు ఎప్పుడు వస్తాడు ఎవరికైనా తెలుసా? చెప్పాడా? చెప్పలా. ఏ రోజుకి ఆ రోజే, ఏ క్షణానికి ఆ క్షణమే, ఏ సమయానికి ఆ సమయమే. మేము మిలిటరీలో చేసేటప్పుడు మాకు మినిట్ టు మినిట్ అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. అంటే ఏంటో తెలుసా? అప్పటికప్పుడే వెంటనే మెసేజ్ వస్తుంది, ఇలా వెళ్ళిపోవాలి, ఇలా కదలాలి, ఇలా ముందుకెళ్ళాలి అని. ఆగస్టు 15 అలాగే జనవరి 26 మాకేం చేస్తారంటే ఫుల్ డ్రెస్లో ఉండి, కాళ్ళకు బూట్లు ఉండి, మొత్తం A to Z మీకు తెలిసి ఎలా ఉంటారో వాళ్ళ క్యాప్ అన్ని సిస్టమ్, కాళ్ళకు బూట్లతో సహా 24 అవర్స్. అంటే మీకు అర్థమైందో లేదో, డే స్టార్ట్ అయిన మొదలుకొని డే ఎండ్ అయ్యేంత వరకు అస్సలు తీయకూడదు. మేము అస్సలు తీయకూడదు. ఒకవేళ పడుకోవాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫుల్ డ్రెస్తోనే వెళ్ళిపోవాలి. ఆ 2 days మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మా పని అదే అనమాట. ఎందుకు అంటే వెళ్ళిపోయేవారు. కొంతమందిని ఎత్తైనటువంటి హోటల్స్ ఉంటాయి ఢిల్లీలో, ఆ ఎత్తైనటువంటి హోటల్స్ పైన వైర్లెస్ ఆపరేటర్ అయితే వైర్లెస్లు పెట్టుకొని కూర్చోవడం, గన్ ఆపరేటర్ గన్స్ పెట్టుకొని కూర్చోవడం, అలాగా సెక్షన్ వారికి అంతా కూడా చేసి పెట్టి రెడీగా ఉంచుతారు. రీజన్ ఏంటో తెలుసా? ఆ 2 రోజుల్లో ఎక్కువ శాతం శత్రువుల నుండి ఏమొచ్చే ప్రమాదం ఉంది అంటే అటాక్ చేసే ప్రమాదం ఉంది కనుక మళ్ళీ వెళ్ళి డ్రెస్సులు వేసుకొని, చెప్పులు ఎత్తుకొని, షూలు ఎత్తుకొని, బెల్ట్లు ఎత్తుకొని ఇవన్నీ జరగకూడదని ఆ 2 days ఏం చేస్తారంటే ఫుల్ డ్రెస్తో అసలు ఒక్క క్షణం కూడా తీయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ మాకు ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట, ఇప్పుడు మూవ్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు ఆగాలి, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు నిలబడాలి. అక్కడ మినిట్ టు మినిట్ రూల్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, అది భౌతికమైంది. కానీ ఒకరోజు ప్రభు వస్తాడు. ఏ క్షణాన్ని వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. రోజు నీకు గోరుముద్దలు తినిపించే అమ్మ ఉండదు, ఏమండి. రోజు నీకు పాకెట్ మనీ ఇచ్చి డాడీ ఉండడు. ఎప్పుడో తెలుసా? ప్రభు రాకడికి వారు ఎత్తబడ్డారనుకో, అదే ఇంట్లో నువ్వు ఉంటావు, కానీ పరుగులెత్తుతూ ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు రోజు చూసే వ్యక్తులు నీకు కనపడరు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎత్తబడ్డారు. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మీ హృదయాన్ని ఇవ్వండి. దేవుడు మీకు సమయం ఇచ్చినప్పుడే ప్రభు దగ్గరికి రండి. ప్రభు రాకడికి సిద్ధపడి ఉండండి. మేము రక్షించబడ్డాంలే, బాప్తిసం తీసుకున్నాంలే, ప్రభువుల్లో పాలు పొందుతున్నాంలే, ఏం పర్వాలేదులే, మేము ఎత్తబడతామని అనుకోకండి. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రభువా ప్రభు అన్న ప్రతివాడు నావాడు కాడు. ఎవరైతే దేవుని మాటను వినండి, రండి. అసలు ఆయన ఆహారం గురించి కొన్ని వచనాలు దేవుని వాక్యం నుంచి చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక. అసలు ఆహారం దేనికి అవసరం? శరీరానికి బలం కావాలి, ఏమంటే సత్తువు కావాలి, ఎనర్జీ కావాలి. దాని కొరకు మనం ఏం తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. అయితే బైబిల్లో కొన్ని ఆహారాల గురించి చూద్దాం, దేవుని వాక్యం నుంచి చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన
రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయమంటున్నాడు ఆయన? ఆపేక్షించుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ నిర్మలమైన, అక్కడ ఒక పోలికను చెప్తున్నాడు, కొత్తగా జన్మించిన శిశువు. ఒక మాట అడుగుతాను, ఏ తల్లి ట్రైనింగ్ ఇస్తుందండి పిల్లలకి పాలు తాగాలని పుట్టంగానే? అర్థమైందో లేదో? ఏ నర్సు చెప్తారు పుట్టంగానే పాలు తాగమని? పుట్టిన వెంటనే పాపో బాబో ఆ శిశువు ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? ఆకలి. దేనికోసం? పాల కోసం. ఇక్కడ పోలిక దేంతో పోల్చాడంటే పాలతో పోల్చాడు, కొత్తగా జన్మించిన శిశువుతో పోల్చాడు. ఆ పాలు కోసం ఆ యొక్క శిశువు ఏం చేస్తుందంటే ఆపేక్షిస్తుంది. ఆపేక్ష అంటే ఎంత తెలుసా? పాలు పట్టేదాకా, ఏమండి, పాలు పట్టేదాకా ఏం చేస్తుంది? శిశువు ఏడుస్తూ ఉంటుంది. అంటే పాలు పట్టేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడగనా? ఆ పాలు అప్పుడప్పుడు, ఎందుకంటే డాక్టర్స్ చెప్తారు తల్లికి పాలు లేకపోతే పాల పౌడర్ పట్టించండి అని చెప్తారు. మ్యాక్సిమం తల్లిపాలే పట్టించండి అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆ పాలు ఆ శిశువుకి ఏంటండి? బలము. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే ఆ శిశువు ఎదగాలన్నా, ఆ శిశువుకు బలం రావాలన్నా, ఆ శిశువు ఎదిగే అనుభవంలోకి రావాలన్నా ఖచ్చితంగా ఏమి ఉండాలి అంటే పాలు ఉండాలి. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే జీవాహారము నేనైనటువంటి దేవుడు నీతో నాతో చెప్తున్నటువంటి మాట, ఏ ఆహారాన్ని భుజించాలి అంటే ఆయన ఇచ్చే ఆహారం తిన్నవాడు ఎప్పటికీ నశించడని చెప్పినటువంటి ఆ మాట. ఆ ఆహారం ఏమిటి అంటే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, వాక్యం అనే పాలు. దేవుని స్తోత్రం చెప్దామా? సూటిగా అడగనా ఒక మాట? ఈరోజు మనం అందరం నేరస్తున్నాం ఒక విషయంలో. ఏ విషయంలో చెప్పమంటారా? నేనండి గడిచిన పునరుద్ధానపు ప్రభుబల ఆరాధన నుండి ఈ పునరుద్ధానపు ప్రభుబల ఆరాధన వరకు నేను మానకుండా విడవకుండా ప్రతిరోజు నేను వాక్యం చదివాను. నా బైబిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. రోజు వాక్యం చదివి కానీ నేను బయటికి వెళ్ళను. వాక్యం చదవకుండా రోజు నేను ఫుడ్ తినను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అందుకే మనం అందరం ఏమని చెప్పాను చెప్పండి? నేరస్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, చిన్నతనంలో పాలు తాగకపోయి ఉంటే, చిన్నతనంలో పాలు అనే ఆహారం మనం తీసుకోకపోయి ఉంటే మనం ఏమైపోయేవాళ్ళం చెప్పండి? ఏమైపోయేవారం? బలహీనులు, రోగులు, నీరసిన వారు, ఇమ్యూనిటీ ప్రాబ్లం కలిగిన వారు, ఎదుగుదల లేని వారు అయిపోయేవారం కదా. ఇప్పుడు నేను మాట్లాడగనా? రోజు వాక్యం చదవకుండా ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నటువంటి మనం ఎవరో తెలుసా? అత్యంత బలహీనులం. ఇంకొక మాటలో చెప్పాలంటే మనం హ్యాండిక్యాప్. ఇంకో మాటలో చెప్పాలంటే నిత్య జీవానికి వారసులము కాము. అదేంటండి? రక్షించబడ్డాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా అంటే దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే నీకు నేను చెప్పాను వాక్యం చదువు అని. వాక్యం నువ్వేం చేయలేదు చెప్పండి? చదవలేదు. దాని ద్వారా నీకేం కలగలేదంటే బలము రాలేదు. దేవుడు కోరుకున్నటువంటి ఎదుగుదల నీ దగ్గర లేదు. దానితో చూడండి, నేటి దినాల్లో మనం చూస్తే ఎక్కువగా సెల్ ఫోన్స్ తీసుకుంటున్న పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు ఇదేమైపోతుందో తెలుసా? బ్లాంక్ అయిపోతుంది. దానికి ఏదో రోగానికి పేరు కూడా ఉంది. ఆ రోగం వస్తే ఏంటో తెలుసా? మనుషుల మధ్యలోనే ఉంటారు కానీ కదలికలు ఉండవు, మనుషులతో మాట్లాడరు, మనుషులతో కలవరు,
వాళ్ళు ఎలా ఉంటారంటే మనుషుల మధ్యలోనే ఆడుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆకాశంలో చూస్తూ ఉంటారు, రెస్పాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. ఈరోజు ఒక మాట చెప్పమంటారా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని విషయంలో ఒకవేళ మనం కనబడుతున్నా, ఇక్కడ ఉంటున్నా, నీవు గనక వాక్యంతో నీకు అనుబంధం లేకపోతే దేవుని దృష్టిలో నీవు కూడా ఎవరు అంటే హ్యాండిక్యాప్. సరే రండి, దేవుని వాక్యంలోంచి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, 3:2 చదవమ్మా. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును, చెప్పండి, ఇప్పుడును మీరు ఎలా ఉన్నారు? బలహీనులై ఉన్నారు కారా? అక్కడ ఒక మాట ఉంది పక్కన, క్వశ్చన్ మార్క్. తమ్ములు వినండి, అన్న వినండి, చెల్లి వినండి. క్వశ్చన్ మార్క్ సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఎవరు? వినండి. అక్కడ రాయబడినటువంటి మాట, మిమ్మల్ని ఆ రోజుల్లో పాలతో పెంచాను, కానీ మీరు ఇప్పటికీ కూడా ఎలా ఉన్నారో తెలుసా? బలహీనులుగానే ఉన్నారు. ఎందుకంటే అక్కడ బలము చాలకపోయినందు పాలతో మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అంటే ఇప్పుడు పాల నుండి ఎక్కడికి రావాలి? ఏం చేస్తారండి పిల్లలు పుట్టిన తర్వాత ఒక 6 నెలలకి ఏం చేస్తారు? అన్నప్రాసన చేస్తారు. మనకున్నటువంటి రివాజ్ ఏంటంటే, మన పిల్లలు ఇక్కడికి తీసుకొస్తారు, అమ్మగారి చేతిలో పెడతారు, చక్కగా పరవణం వండించి తీసుకొస్తారు, అమ్మగారు తినిపిస్తారు, నేను తినిపిస్తాను, తర్వాత చిన్న సేవకురాలు తినిపిస్తారు, మీరందరూ సంతోషిస్తారు, మీకు పెట్టరు. ఏమండి, తినిపించే కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం అంతా పైపైనే జరుగుతూ ఉంటుంది. మీ మనసులో ఏమైనా ఉంటుందంటే మీరే తినుకోండి, మీరే పెట్టుకోండి అని అనుకుంటూ ఉంటారు. మీ దాకా ఎప్పుడూ రాదు, నాకు తెలుసు. ఇప్పటి నుండి ఒకటి పెట్టాలి, అన్నప్రాసనం కనుక ఇక్కడ చేస్తే అందరికి భోజనాలు పెట్టండి అని, కేక్ కటింగ్ కనుక చేస్తే ముందు బయట కేకులు అరేంజ్ చేయండి అని చెప్పాలి. ఏమండి, ఈరోజు శ్రీజ బర్త్డే, వెళ్ళేటప్పుడు వాళ్ళ భర్తను అడగండి కేకులు. ఏమండి, అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, పాలతో పెంచాల్సినన్ని రోజులు దేంతో పెంచాం? పాలతో పెంచాం. కానీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఏ స్టేజ్లోకి రావాలి? అన్నము అనే స్టేజ్లోకి రావాలి. లేకపోతే మీరు ఏమైపోతున్నారంటే బలహీనలు అవుతున్నారు. నేను ఒక మాట అడగనా? మీరు ఇంకా వాక్యమే చదవకపోతే, పాల దగ్గరికే మీరు రాకపోతే, మీరు ఇంకా బలవంతులు ఎప్పుడు అవుతారు? ఆరాధనల మీద ఆరాధనలు, పాటల మీద పాటలు, ఆర్భాటాల మీద ఆర్భాటాలు, హంగుల మీద హంగులు బాగానే జరుగుతున్నాయి. కానీ ప్రభు కోరుకున్నటువంటి స్వరూపంలోకి దినదినాభివృద్ధి, నెలనెలాభివృద్ధి, సంవత్సరాభివృద్ధి మనలో కనబడుతుందా? ప్రారంభంలో ఏ విశ్వాసం, ఏ ప్రార్థన అయితే కలిగి ఉన్నామో అదే ప్రార్థన, అదే విశ్వాసంలో ఎదుగుదల ఏమనుందా? ఇంకా ఈరోజు కూడా నిన్నే బలపరచాల్సి వస్తే ఇక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఎప్పుడు బలపరచాలి? ఈరోజు కూడా నీవే కృంగిపోతూ ఉంటే, సంవత్సరాలు తరబడి రక్షించబడ్డానని చెప్పుకునే నీవు మరి నీవే కృంగిపోతే ఇంకా నీ భర్త ఎప్పుడు మారాలి? నీ పిల్లలు ఎప్పుడు మారాలి? నీ ఇంటి వారు ఎప్పుడు మారాలి? రీజన్ ఏంటో తెలుసా? పాలు లేవు నీ దగ్గర, ఆహారము లేదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు. అందుకే వారు త్వరగా కృంగిపోతారు, ధైర్యం కోల్పోతారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, పిరికితనము గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, మీకు సమాధానము కలగడానికే అది కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనను ధైర్యం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ఈరోజుకి కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభు బలను ధైర్యంగా సమీపించలేరు. ఇందుకే కదా అనేకులు రోగులను, అస్వస్థులై ఉన్నారు. ఎందుకో తెలుసా? అయోగ్యమైన జీవితాలు. దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు.
సరే, ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడంటే, నీకు నాకు కావాల్సింది ఏంటంటే ఆహారం. అది భౌతికమైన ఆహారం కాదు కానీ చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆహారం. దేవుని స్తోత్రం చెప్తామా? అందుకే ప్రభు అంటాడు, రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, లేకపోతే ఈ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 103వ వచనం చదువుదామా? 119వ కీర్తన. నీ వాక్యం, నీ వాక్యములు చెప్పండి దేనికంట? నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి ఎలా చెప్పండి, ఎలా చెప్పండి? తేనె కంటే. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతకీ ఏంటి తేనె కంటే తీపిగా ఉన్నాయి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఈ రోజు నుండైనా మనమందరం, నేను అనేది మనమందరం, వాక్యం చదవడం ప్రారంభించబడకపోతే మనమందరం ఇంకా నేరస్తులమే. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే నాకు కూడా సహజంగా ఏంటంటే న్యూస్ ఏదో ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు అది ఇది చదువుతూ ఉంటాను. చాలా టైమ్స్ చదవడానికి స్పెండ్ చేస్తాను నేను. కానీ చదవాల్సింది, అత్యంతంగా చదవాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, అది ఎలాంటిదంటే తేనె కంటే తీపిగా ఉన్నదంట. రండి దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, త్వరగా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా అని పేరు, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి చెప్పండి. ఆనందమును, సంతోషం. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట ఏంటి? మన హృదయాలకు ఏమున్నాయి? ఆనందమును, సంతోషం. కానీ ఏంటది? దేవుని మాట. దేవుని మాట. దేవుని మాట మనకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మన బ్రతికిస్తుంది. దేవుని మాట నిన్ను ఎరిగి మాట్లాడతాడు దేవుడు. దేవుని మాట నిన్ను బాగు చేయడానికి మాట్లాడతాడు దేవుడు. దేవుని మాట నిన్ను సరిచేయడానికి మాట్లాడతాడు దేవుడు. దేవుని మాట నిన్ను బ్రతికించడానికి మాట్లాడతాడు దేవుడు. ఆ దేవుని మాట నీకు నాకు ఏమిస్తుందంటే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నేను నిత్య జీవానికి వారసులు కావాలంటే మొదట మనకు ఉండాల్సిన అనుభవం ఏంటంటే విశ్వసించాలి. ఏం విశ్వసించలేదు మన్నాను తిని చనిపోయినటువంటి వారు అంటే, దేవుని మాటను వారు విశ్వసించలేదు కనుక వాళ్ళ ముందు పరిస్థితులు కొద్ది తారుమారయ్యి ఆకలి కలిగిన సమయంలో వారు ఏం చేశారంటే దేవుని మీద సనిగారు. దేవుడైతే ఆహారాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఆహారాన్ని తిన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయిళ్ళు బ్రతికారా అంటే బ్రతకలేదు. తిని చనిపోయారు. రీజన్ ఏంటో తెలుసా? వారిలో ఏమి లేదంటే విశ్వాసం లేదు. ఈరోజు ఈ మాట మన దాకా వస్తే, ఈరోజు నీ పరిస్థితులు కూడా తారుమారు అవ్వలేదని నేను చెప్పను. తారుమారు అయ్యాయి, శ్రమలు చూస్తున్నావు, కష్టకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ నీవు నేను విశ్వసించాల్సినటువంటి ఆ దేవుణ్ణి విశ్వసిస్తే అవి నిన్నేమీ చేయలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. మారా చేదు అనుభవం కలిగినప్పుడు వారంతా సనుక్కుంటుంటే మారా అనుభవం ఆయన ఏం చేశాడు చెప్పండి? మధురంగా మార్చాడు.
వాళ్ళు ఎక్కడి నుండో వెళ్ళి సంపాదించి, ఎందుకంటే మనకు తెలుసు కొన్ని చరిత్రలు, ఏదో మూలిక కోసం ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి కొండలు దాటి అరణ్యాలు దాటి తపస్సులు చేసి, ఇదంతా అవసరం లేదు. అక్కడే సొల్యూషన్ పెట్టాడు. అక్కడే ఒక చెట్టు మానులోంచి ఏం చేశాడంటే తీసి దాంట్లో వేయమని చెప్పాడు. వేయంగానే వెంటనే ఆ నీళ్ళు ఏమైపోయాయి అంటే మధురంగా మారిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఈరోజు నీకు సొల్యూషన్ నిజంగా కావాలి అంటే, కీర్తనలో దేవుడు ఒక చక్కని మాట రాస్తాడు. ఏంటో తెలుసా? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సమీపంగా ఉన్నాడు. నీ పక్కన తట్టి చెప్పండి, దేవునికి సమీపంగా ఉన్నాడని. ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు నీకు సమీపం. వాళ్ళిద్దరికి ఇష్టం లేదనుకోండి సమీపంగా ఉన్నాడని చెప్పుకోవడానికి. ఏమండి, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. కానీ నిజంగా మొరపెట్టాల్సిన అనుభవం, విశ్వసించాల్సిన అనుభవం నీకుందా? ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని వాక్యం నుంచి చూస్తే మరొక అనుభవాన్ని మనం నేర్చుకుంటే, ఎవరు నిత్య జీవానికి వారసులు అవుతారు అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం 6:22 చదవండి. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము చెప్పండి దాని అంతము ఈ దేన్ని బట్టి నిత్య జీవము అంటే, వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పాపము నుండి విమోచించబడి దేవునికి ఏమవ్వాలంటే దాసులు అవ్వాలంట. అక్క చెల్లి అన్న వినండి, ఎవరికి దాసులు అవ్వాలి? దాసులు అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఇంగ్లీష్లో బాండ్ సర్వెంట్ అని ఉంటుంది. రోమా ప్రభుత్వం దానికి ముందున్నటువంటి విధానం మనం చూసినప్పుడు, దాసత్వం అంటే ఎలాగుంటుంది అంటే, దాసుడికి లేదా బానిస, ఇంకొక మాటలో చెప్పంటే బానిసకి సొంత ఆలోచనలు ఉండవు. ఉంటాయా? ఈరోజు నేను పనికి రానండి, నేను ఉద్యోగానికి రానండి. ఇప్పుడు మనం ఎలాంటి జాబ్ చేసే వాళ్ళైనా ఏం చేస్తారంటే, కొద్దిగా కష్టం అనిపించింది అనుకోండి, జాబ్కి ఏం పెడతారు? సెలవు పెడతారు. జాబ్కి సెలవు పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది, లేకపోతే రిజైన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, ఉద్యోగం మానేయడానికి ఆప్షన్ ఉంటుంది, పని మానేయడానికి ఆప్షన్ ఉంటుంది, ఇష్టం ఉంటే పని చేస్తా, లేకపోతే వ్యాపారం పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. కానీ బానిసకి ఏముండదు అంటే నో ఆప్షన్. మరి ఎలాగ బానిసత్వం నుండి విడిపించబడ్డాం అంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, ప్రభు మన కొరకు ఆయన రక్తం చిందించకపోయినా, ఆయన శరీరం నలగొట్టబడకపోయినా, ఆ యొక్క సిలువలో తన ప్రాణం పెట్టకపోయినా, మనమందరం ఒకప్పుడు ఎవరు అంటే పాపానికి బానిసలు. దేనికి బానిసలు? పాపానికి బానిసలు. సాతాను యొక్క, అపవాది యొక్క పిల్లలం. రాయబడి ఉందా బైబిల్లో మాట? ఎవరు అంటే ఒకప్పుడు మనం వాడికి పిల్లలం. కానీ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏం చేశారంటే, సిలువలో మనందరి కొరకు తన రక్తమును చిందించి మనని పాపము నుండి విమోచించి ఇప్పుడు దేవునికి మన ఏం చేశాడంటే దాసులుగా చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రెండిట్లో కూడా దాసత్వమే ఉంది. కానీ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ దాసత్వం ఎంతకాలం చేసినా ఆరోగ్యం ఉన్నంతకాలం చేపించుకొని ఆరోగ్యం అంతా క్షీణించిపోయాక ఏం చేస్తారంటే పక్కన పడేస్తారు లేదా చంపేస్తారు. కానీ ఈ దాసత్వం ఎలాంటిదంటే, ప్రభువుకు దాసులైన వారు దేవునికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం అంటే తన పిల్లలకు ఇచ్చిన భాగ్యం, దాని యొక్క అంతం ఏంటి అంటే నిత్య జీవం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఏంటంట? నిత్య జీవం. బైబిల్లో ఒక వ్యక్తి అత్యంత విషాదకరంగా జీవించిన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు లాజర్.
అతనికి ముందు ఇంటి పేరేంటో తెలుసా? పేద లాజర్. ఆయన బైబిల్లో పేద లాజర్గా పిలువబడ్డాడు. అత్యంత దీనంగా బ్రతికాడు, దీనస్థితిలో బ్రతికాడు. రొట్టెలు ఆ గేటు దగ్గర ఆ ధనవంతుడు వేసేటటువంటి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికాడు, ఎండిన ముక్కలు తిని బ్రతికాడు, కుక్కలు నాకుతున్నటువంటి పరిస్థితిలో బ్రతికాడు. విశ్వాసం కాపాడుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, నిరీక్షణ ఉంచడానికి ఎక్కడ కూడా ఆధారం లేదు. అసలు అలాంటి పరిస్థితుల్లో సనుక్కోకుండా గొనుక్కోకుండా ఉండగలిగినటువంటి ఆ నమ్మకత్వం కాపాడుకోగలిగిన పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, అతనితో మనం పోల్చుకొని చూస్తే ఎవరు బెటర్ అంటారు? ఏమండి, మీరు అనొచ్చు నాకు సొంత ఇల్లు లేదండి అని, కానీ అద్దె కట్టుకోగలిగిన సామర్థ్యం దేవుడు ఇవ్వలేదా? నాకు ఆరోగ్యం బాగోలేదండి, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో చూపించుకోగలిగినటువంటి సామర్థ్యం దేవుడు ఇవ్వలేదా? పోనీ చూపించుకోలేకపోయినా నీకు మెడికేషన్ అందగలిగినటువంటి అవకాశం దేవుడు నీకు ఇవ్వలేదా? ఉద్యోగం లేదండి అంటే పోషించబడ్డానికి దేవుడు ద్వారాలు తెరవలేదా? ఈరోజు వరకు ఆకలితో రోజు అలమటిస్తున్నానండి అని చెప్పే స్థితి నీకు ఇచ్చాడా? వీటన్నిటితో పోల్చి చూస్తే పేద లాజర్తో నీవు నేను కంపేర్ చేసుకుంటే మనం ఎంత బెటర్ కాదు, మనం ఉన్నత స్థితిలో ఉన్నట్టే. ఓ మాట చెప్పనా, మరి నీ నిరీక్షణ ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నీ ప్రార్థన ఏమైంది? నీ నమ్మకం ఏమైంది? నువ్వు దేవుని మీద ఆధారపడుతున్న అనుభవాలు ఎక్కడ కనబడుతున్నాయి? కానీ పేద లాజరు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు, అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎవరైతే దేవునికి దాసులుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకంగా ఉంటారో దాని యొక్క ముగింపు ఎప్పుడు కూడా ఏంటో తెలుసా? అంతము, ముగింపు నిత్య జీవం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది తమ పరిశుద్ధతను ఎలా కోల్పోతున్నారంటే, అప్పుడు దాకా బాగానే ఉంటారు, తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, పాపానికి లోబడతారు, పాపానికి అవకాశం ఇస్తారు, తెలియని వాటికి లోబడిపోతారు, వ్యభిచారాలకు చిక్కుతారు. దానివల్ల వచ్చే ఫలితం ఏంటో తెలుసా? అవమానం. అందరూ తలెత్తుకొని తిరుగుతుంటే ఈ వ్యక్తులు మాత్రం తలదించుకొని తిరుగుతూ ఉంటారు. నిన్నటి కాలంలో నేను చూశాను, ఒక వ్యక్తి ఒక అక్రమ సంబంధం, అంటే ఈ మాట చెప్పాలని కాదు కానీ ఆ వ్యక్తి ఆ ఊరిలో దొరికిపోయాడు. భార్య కాని వ్యక్తితో ఒక అక్రమ సంబంధం. ఏం చేశారు అంటే తీసుకొచ్చి ఊరి యొక్క నడి రోడ్లో, నడి వీధిలో మధ్యలో ఒక బోరింగ్ పంపు, పెద్ద బోరింగ్ పంపు ఉంటే అటు స్త్రీని అటు పురుషుణ్ణి కట్టేసి ఏం చేశారో తెలుసా? అందరి ముందు అవమానపరిచారు. ఒక మాట అడుగుతాను నేను సూటిగా, ఒకరోజు పాపం చేస్తున్నప్పుడు బాగానే ఉంది, ఎవరికి తెలియకుండా చేస్తున్నప్పుడు బాగానే ఉంది, ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు, ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు, మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒకరోజు ఏమైందో తెలుసా? అందరి ముందు నడి వీధిలో ఊరి ప్రజల ఎదుట అవమానకరంగా తలదించుకున్నారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి దినాల్లో చాలామంది తమ పతనానికి కారణమవుతున్నటువంటి విషయాలు మరిచి పాపంలో ఆనందిస్తున్నారు, పరిశుద్ధతకు దూరంగా ఉన్నారు, ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు. కానీ ఒకరోజు అవమానించబడతావు. ఆ అవమానాలు కొట్టివేయబడాలన్నా, అవమానాల నుండి నువ్వు దూరం అవ్వాలన్నా, ఈ రోజైనా ఇప్పటి వరకు ఒకవేళ పాపపు స్థితి ఏదైనా నీలో ఉంటే ఒప్పుకో, విడిచిపెట్టు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఎదుట ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, పాపం నుండి విడిపించబడతారో, దేవునికి దాసులుగా ఉంటారో వారికి ముగింపు ఏంటో తెలుసా? నిత్య జీవం. దేవుని స్తోత్రం కలుగునుగాక. రండి వాక్యం నుంచి చూద్దాం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మరొక అనుభవాన్ని మనం గనక చూస్తే రండి. మరి ఇంకెవరు వారసులు అంటే రండి, యోహాను సువార్త తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం ముగింపులోకి వెళ్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు
నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొలవనలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నేను గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యం చాలా సూటిగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఏ పోరాటం చేయాలంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఫైట్ చేయాలి. దేనికోసం? దేనికోసం అంటే నిత్య జీవాన్ని చేపట్టడానికి. నీ పక్కన ఉన్నది చెప్పండి, ఫైట్ చేయమని. నీ మీద కాదు, ఏమండి, నీ మీద కాదు. ఎవరి మీద చెప్పండి? సాతాను మీద మన యుద్ధం, అపవాదితో పోరాటం, అపవాది తంత్రాలతో పోరాటం, అలాగే నిత్య జీవాన్ని సంపాదించటంలో. నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ మధ్యకాలంలో నేను చదివింది ఏంటంటే, ఈ ఒక టీ స్టాల్ గురించి చదివాను నేను. టీ స్టాల్ అంటే నాకు కొంచెం మా చిన్నతనంలో మా నాన్నగారిది టీ క్యాంటీనే. సో అప్పుడప్పుడు మా పిల్లల్ని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అంటారు, చదివి చదివి సడన్గా ఒక్కోసారి షాక్లు ఇస్తూ ఉంటారు. ఏమంటారంటే, మేము టీ క్యాంటీన్ పెట్టుకుంటామండి అంటారు. అదేంటి ఈ మాట అంటున్నాం అంటే, టీ క్యాంటీన్ మంచి బిజినెస్ అంటారు. మేమంటాము, టీ క్యాంటీన్లు ఆ క్యాంటీన్లు కాదు, మీరు చేయాల్సింది ఏంటంటే, ఎంత మంచి ఉద్యోగాలు సంపాదించినా, ఎంత మంచి చదువులు చదివినా, లాస్ట్కి మీ పని మాత్రం దేవుని పనే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మధ్యకాలంలో ఒక టీ క్యాంటీన్ గురించి చదివాను నేను. బెంగాల్లో సంపూర్ అనే చిన్న పట్టణంలో ఒక టీ స్టాల్ ఉందంట. 100 years నుండి నడుస్తుందంట, 100 సంవత్సరాల నుండి. ఆ టీ క్యాంటీన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? దాని యజమానుడు పొద్దున్న వెళ్ళి పాలు, టీ పొడి, దానికి కావాల్సినవన్నీ పెట్టేసి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతే సంపూర్ అనే ప్రాంతం, బెంగాల్ అనే పశ్చిమ బెంగాల్లో ఈ చిన్న పట్టణంలో, దానికి ఒక టీవీ కూడా ఉంది. దాంట్లో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్ని పెట్టేసి, చిన్నదే అది పెట్టేసి, అన్ని కావాల్సిన సామాగ్రిని పెట్టి వెళ్తే దానికి ఒక్కరు కూడా కాపలా లేకుండా 100 సంవత్సరాల నుండి నడుస్తుంది అది. ఎవరికి వాళ్ళు వచ్చి టీ పెట్టుకొని తాగి వెళ్తూ ఉంటారంట. వాళ్ళు నమ్మకంగా ఆ టీ క్యాంటీన్ ఊరు వాళ్ళందరూ కూడా దత్తత తీసుకున్నట్టుగా నడిపిస్తున్నారంట దాన్ని. అంటే ఇది నాది అనే భావనతో దాన్ని నమ్మకంగా, అందుకే ప్రత్యేకంగా దాన్ని న్యూస్లో రాపించడం జరిగిందనమాట. ఎంత నమ్మకంగా నడుస్తుంది 100 సంవత్సరాల నుండి, ఎంత నమ్మకంగా నడుస్తుంది. దాంట్లో దొంగతనాలు జరగలేదు, ఏ వస్తువులు కోల్పోలేదు. అందరు కలిసి ఉంటారంట, కూర్చుంటారంట, కొంతసేపు వెళ్ళిపోతారంట, నడిపించుకుంటూ ఉంటారంట. యజమానుడు ఉదయం వచ్చి తీసి వెళ్ళిపోతాడంట. అంత బాగుంటుందంట. అందుకే ఆ టీ క్యాంటీన్ ద్వారా నేర్చుకుంది ఏంటి అంటే, చూడండి, నమ్మకత్వం ఒకటి, ఐక్యత ఒకటి, ఏమండి, ఇంకా చెప్పాలి అంటే ఒక చక్కని అనుబంధం కనబడుతుంది. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏమండి, మన నమ్మకత్వం ఎంతవరకు కాపాడుకుంటున్నాం మనం చెప్పండి? చిన్న విషయాల్లోనే, భౌతికమైన విషయాల్లోనే, ఆత్మ సంబంధమైన విషయాల్లోనే మన దాకా ఈ మాట తీసుకొని వస్తే, ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఏంటో తెలుసా? నీ పోరాటాన్ని చూస్తుంది ఎవరు అంటే దేవుడు. హిట్లర్ అనే వ్యక్తి తన సైన్యం అంతటిని తీసుకెళ్ళి సముద్రం దాటించి ఏం చేశాడంటే, ఆ నీటి దగ్గర దిగిన తర్వాత తను వచ్చినటువంటి ఓడలన్నిటిని కాల్చేసాడు. ఎందుకు కాల్చేసాడు అంటే, మీరు వెనక్కి తిరగండి అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఓడలన్నీ కాలిపోతున్నాయి. ఇప్పుడు ఇదిగో ఎదురుగుండా శత్రువులు ఉన్నారు. శత్రువుల దగ్గర మీకు ఒకటే ఆప్షను, అయితే వాళ్ళ మీద పోరాడి గెలవాలి, లేకపోతే అక్కడే చనిపోవాలి. ఇంకా మీకు వేరే ఆప్షను లేదు.
కానీ నేను ఒక మాట చెప్పనా, అలాంటి క్రూరమైనటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? మంచి పోరాటం పోరాడడానికి యుద్ధ తంత్రములు నేర్పించిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యుద్ధ సామాగ్రిని ఇచ్చిన దేవుడు ఆయన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావవి. దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, ప్రార్థన చేసేవారిని ఇచ్చాడు. అందుకే నువ్వు శ్రమల పాలవుతున్న దినాల్లో కూడా ఆ ప్రార్థన నీ సమస్యలన్నిటి నుండి విడుదల కలగడానికి కారణం ఏంటంటే ప్రార్థించే ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రియ సంగమ్మ, మరి ఇవన్నీ దేనికోసం చేశాడు అనుకున్నారు? భౌతికంగా భౌతికపరమైన దగ్గరే నువ్వు ఆగిపోవడానికి కాదు, నిత్య జీవానికి వారసులు కావడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు కదా, ఇందాక చదువుకున్న యోహాను సువార్త చదువుకొని ముగించుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఎవరు చెప్పండి? ఎవరు అంట? ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతాడో వారే, చెప్పండి, నిత్య జీవము గలవాడు. అంచె దినాల్లో ఏమవుతుందంట? దేవుడు వారిని లేపుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ఆయన శరీరము ఆయన రక్తం నిన్ను లేపడానికి, నిన్ను సజీవులుగా ఉంచడానికి, నిత్య జీవానికి వారసులు చేయడానికి. నువ్వు కోల్పోతుంది ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని కోల్పోతున్నావు. ఎవరి గురించి చెప్తున్నావు ఈ మాట అంటే, ఎవరైతే ఇంకా ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరికి రాలేకపోతున్నారో. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మటుకు వారు దేవుని మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నదా గొప్ప భాగ్యం, నిత్య జీవం. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో. నాకు ఇంకా సమయం ఉంది, నేను యవనస్తుని, నాకు బలం ఉంది అని అనుకుంటూ దూరంగా వెళ్తూ ఉన్నావేమో. ఒకవేళ నేను ఈ నిత్య జీవానికి వారసుని అవ్వాలి అంటే, బాప్తీస అనుభవాలు, రక్షణ అనుభవాలకు రావాలి అంటే నన్ను అందరూ దూరం పెడతారని లోకం వైపు చూస్తున్నావేమో. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే ఆ భాగ్యాన్ని సంపాదించుకుందాం. ప్రియ సంగమా, శ్రమలు వచ్చాయని, పరిస్థితులు తారుమారయ్యని కృంగిపోయేవారుగా ఉంటున్నావు అంటే ఇంకా నువ్వు దేవుడు కోరుకున్నటువంటి స్వరూపంలోకి రాలేకపోయావు. విశ్వసించక ఆహారం భుజించినప్పటికీ మరణించిన ఇజ్రాయేలు ఉన్నారు. నీవైతే నేనైతే విశ్వసించిన వారుగా, వాక్యమనే పాలను ఆపేక్షించిన వారంగా, దేవుని వాక్యమనే ఆహారమును భుజించే వారంగా, అనుదినము ఎదుగుదల కలిగిన వారంగా, విశ్వాసంలో ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల, సహవాసంలో ఎదుగుదల, దేవునితో వ్యక్తిగత అనుబంధంలో ఎదుగుదల, సంఘ ప్రార్థనలో, ఆరాధన క్రమాల్లో, దేవునితో ప్రతిదినము వాక్య అనుభవాలలో ఎదుగుదల దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినం ఆ అనుభవాల్లోకి నువ్వు రాగలిగినట్లయితే, దుష్టుడు ఎవడు తరమకుండానే వాడు పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది. తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నిన్ను లక్ష్య పెడుతున్నాడు దేవుడు. లక్ష్య పెట్టాడు కనుకే నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు, తన రక్తమును కార్చాడు, తన శరీరము నలగొట్టుకున్నాడు.
రీజన్ ఒకటే, నీకోసమే. నీవు నేను నిత్య జీవానికి వారసులు కావాలి. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిదైన మా తండ్రి, నాయన మీ కరుణామనికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎంత బలహీనులము, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. మాకు బలాన్ని ఇవ్వటం కొరకు, శక్తిని ఇవ్వటం కొరకు, నీ నిత్య మహిమలో నిత్య జీవాన్ని చేపట్టి యుగ యుగాలు మీతో ఉండాలని ప్రేమతో మరొక పునరుత్థానాన్ని మాకు అనుగ్రహించి, అయ్యా ఇదిగో ఈ దినము నాయన నాతో మా అందరితో ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడారు. నాయన పాలు తాగే ప్రాయములో పాలు తాగాలి, ఆహారం తినే ఆయన సమయంలో ఆహారం భుజించాలి. ఎందుకంటే నాయన శక్తివంతులం కావాలి, బలవంతులం కావాలి. శత్రువు మా ఎదుట ఉండగా వాడిని జయించాలి. అయ్యా ఇదిగో నా తండ్రి, ఆ జయాన్ని కలిగి ఉండాలని అయ్యా ఈ నాయన పునరుత్థానమందు మీరు మాతో మాట్లాడారు తండ్రి. జయ జీవితాన్ని మేము పొందుకునే వారంగా అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ ఆలోచనల గుండా ప్రయాణం చేస్తున్నాము, ఏ ఉద్దేశాల గుండా ప్రయాణాలు చేస్తున్నారు, ఏ తలంపుల గుండా ప్రయాణాలు చేయుచున్నారు, ప్రతి వారితో ఈ ఆయన ఉదయకాలం మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నాయన ఒక పాత్ర మీ ఎదుట ఉంది, మీ శరీరం మీ ముందుంది నాయన. దాన్ని పైకి ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి ఇరిసి వడ్డించే ముందు మీరు మాట్లాడారు నాయన, మాట్లాడారు తండ్రి. నాయన మా అపరాధములు లేక మా బలహీనతలు, మా పాపములు, మా యొక్క నాయన అవిధేయతలు మేము ఒప్పుకొని అయ్యా మమ్మల్ని మేము విమర్శించుకున్నట్లయితే ఆ న్యాయపీఠం వద్ద నాయన, ఆ తీర్పు దినమందు నాయన మాకు తీర్పు లేదన్నారు. అది కేవలం ఒకరికే. అయ్యా నీ శరీరం తిని నీ రక్తం త్రాగి ఆ యొక్క నాయన నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొంది పునరుత్థానాన్ని ప్రకటిస్తూ అయ్యా నిత్యము నాయన నిన్ను సేవిస్తున్న ప్రజల విషయంలో నువ్వు మాట్లాడవు తండ్రి. మేము ఎవరికి మట్టికి వారు విమర్శించుకోమన్నావు. నేటి దినాల్లో ఇతరులను విమర్శించే వారంగా ఉన్నాం, ఇతరులని ఏళన చేసే వారంగా ఉన్నాం, ఇతరుల్ని దూషించేవారుగా ఉన్నాం, ఇతరుల బలహీనతలు నాయన అయ్యా అనేకులకి చెప్పేవారంగా ఉన్నాం. కానీ నాయన తండ్రి, న్యాయ విమర్శన దినం ఒకటి ఉందని, ఆ న్యాయపీఠం ఉందని, ఆ న్యాయపీఠం వద్ద నాయన ఆ తీర్పులో నాయన ఎవరైతే నాయన ఇతరులకి తీర్పిస్తున్నారో, ఇతరులు విమర్శిస్తున్నారో, ఇతరులు ద్వేషిస్తున్నారో, ఇతరులు దూషిస్తున్నారో, ఇతరుల కొరకు నాయన వారు నాయన ఆలోచన కలిగి నోరును వాడుతున్నారో వారి విషయంలో మీరు మాట్లాడారు. వారికి ఆ న్యాయస్థలంలో న్యాయపీఠం వద్ద తీర్పు వారు కొందన్నావు. అయితే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చావు నాయన. నీ శరీరం తిని నీ రక్తం త్రాగి నిత్య జీవం కలిగిన వారు నీ ఎదుట ఉన్నవారు నాయన ఇతరులను విమర్శించకుండా నన్ను నేను విమర్శించుకొని నా బలహీనతలు నేను ఒప్పుకొని నా అవిధేయతలు నేను ఒప్పుకొని నన్ను గురించి నేను ఏమై ఉన్నాను ఎరిగి ఎవరి మట్టికి వారు నాయన తన్ను తాను పరీక్షించుకున్నట్లయితే బలహీనులు కాక, రోగులు కాక నిత్య జీవం కలిగిన వారుగా ఉంటారని సెలవిస్తున్నావు తండ్రి. అయ్యా భౌతిక రోగం గురించి మీరు మాట్లాడలా, భౌతిక బలహీనత గురించి మీరు మాట్లాడలా. ఆత్మీయ రోగము నాయన అదిగో నాయన, అది నిత్య నరకానికి. ఆత్మీయ బలహీనత నిత్య నరకానికి, అది నిత్య మరణానికి. అయ్యో దాని నిమిత్తం మీరు మాట్లాడారు నాయన. ఎందరో రోగులై బలహీనులై
నిద్రించుచున్నారు, మరణించుచున్నారని మాట్లాడావయ్యా తండ్రి. ఈ దినము నాయన అయ్యా అయ్యా నిత్య జీవాన్ని చేపట్టేవారు, అంత్య దినములో లేపబడిన వారుగా నీ శరీరముని రక్తమును నాయన త్రాగు ప్రతివారయ్యా అయ్యా 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 అంత్య దినమందు అయ్యా నిత్య జీవం కలిగి లేపబడేవారుగా నీ రాజ్యానికి వారసులుగా ఉన్నట్లుగా ప్రతి వారు తమ్ము తాము పరీక్షించుకొని పరిశీలించుకొని ఆ విధేయతను విడిచిపెట్టి, ఆ బలహీనతను విడిచిపెట్టి నాయన తండ్రి నీ న్యాయపీఠం వద్ద ఆ తీర్పు దినమందు మేము విమర్శ పాలమ్మయ్యా. ఎందుకంటే మీ ఎదుట ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. నీ శరీరమును నీ రక్తమును త్రాగి తిని నిత్యజీవము కొరకు అయ్యా అనుక్షణము బలవంతులమై, శక్తివంతులమై, ధైర్యవంతులమై, ఆత్మపూర్ణమై పోరాడుతున్నాం శత్రువు మీద. కనుక నాయన ఆ న్యాయస్థానం ఎదుట మీ విమర్శనకి లోనవ్వని మీరు మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అందుకే నాయన ఇదిగో నాయన మాలో ప్రతివారు నాయన ఎవరి మట్టుకు వారమే, నా మట్టుకు నేనే నా బలహీనతలు ఒప్పుకొని విడిచి దాన్ని విసర్జించి నా తండ్రి నాయన అయ్యా బలహీనురాలు కాకుండా, రోగి నాయ కాకుండా, అవునయ్యా అందరూ అయ్యా అదిగో బలహీనలై ఉన్నారని దైవజనుడు మాట్లాడారు. ఎందరో నాయన రోగులని మాట్లాడారు. అదిగో ఆత్మీయ బలహీనతని సెలవిచ్చారు నాయన దైవజనులు. నిజమే నాయన, అట్టి నాయన క్యాంటీబేట్గా కాక, బలహీనలుగా కాక, రోగులుగా కాక మమ్మల్ని నేను విమర్శించుకొని, నన్ను నేను పరీక్షించుకొని, నన్ను నేను నాయన అయ్యా నీ ఎదుట ఒప్పుకొని నా బలహీనతను విడిచిపెట్టి నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొంది ఆ నిత్య కృపకి, నిత్య బలానికి, నిత్య శక్తికి, విజయానికి వారసులు వగినట్లుగా ఎత్తబడిన మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామము అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.